నమస్తే అన్న. ఎరా 5,000 డబ్బులు అడిగితే మా కుర్రాళ్ళని వారం రోజులు తిప్పుతున్నావంట. తీరడం అన్న డబ్బులు లేవన్నా. ఏంట్రా చూస్తున్నారు? ఎవరన్నా నోరు మెదిపారో ఆ నొక్కనే కాదు మీ అందరినీ వేసి పన్నుకుతా. ఎవడాడు? ఎవడు అర్జుంది? నువ్వా? నువ్వు భయపడబాకే. నువ్వు భయపడుతుంటే మాకు భయం వేస్తుంది. అవును, నువ్వు ఉండేది మధురానగర్ కదే, మీది పట్నం ఎందుకు వచ్చావే? మీరక్కడ తిరుగుతున్నారని నేను ఇక్కడ తిరిగితే ఇక్కడ కత్తేసుకొచ్చారంటే నన్ను వేసేద్దామని కదన్నా. అబ్బే, ఇది కత్తి కాదన్నా, ఉత్తి ఉత్తి కత్తి, ఉత్తి కత్తి. లుక్కు మార్చాడేంటి? వామ్మోయుడు మళ్ళీ బ్యాగ్ తెచ్చాడు. అరే ఏందా నాకు ఇది ఇట్లా భయం పడుతూ ఎన్ని దినాలు అంత చేయాలని? మన భయం పోవాలంటే ముందు వాడి భయం పోగొట్టాలి. పోగొడతా. ఇదొక్క గ్లాస్ పట్టించావనుకో నీ ఒంట్లో ఉన్న భయాలు మొత్తం పోతాయి. నాకు అలవాట్లేదన్నా. సరే నేను పట్టిస్తాను, నా భయం పోద్ది. అలవాట్లేదన్నావు? మా నాన్నకుందన్నా. మీ నాన్నకి సిగరెట్ అలవాటు ఉందా? నాకుందన్నా. అన్నా, ఈ నాన్న క్యారెక్టర్ ఎవరే? ఎక్కడుంటాడు? నా పక్కన ఉన్నాడు. పక్కన? ఎక్కడున్నాడు? ఇదిగో ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ ఏడి? అన్న మజాక్లా ఆడకి గాడు లేరుగా అన్న. ఇదిగో నాన్న, నువ్వు ఉన్నామంటే ఎవరు నమ్మట్లేదు కానీ ఆ గ్లాస్ తీసుకొని ఇక్కడ పెట్టు. అది నీ భయం పోకూడదామని కూర్చోబెడితే మమ్మల్ని భయపెడుతున్నామేందన్నా? లేదన్నా, అది సరే, స్ట్రైట్ ఫేస్ టు ఫేస్ చెప్పన్నా, నీకు ఏదంటే భయం? నువ్వు అంటే భయం. అబ్బా, నేను కాకుండా నా లవ్ స్టోరీ ఫెయిల్ అయిపోద్దేమో నేను భయం అన్నా. లవ్ స్టోరీ ఏంటన్నా? అవునన్నా, నాదో వెరైటీ లవ్ స్టోరీ అన్నా. నేను ప్రేమించే అమ్మాయికి ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్నా. అందులో వెరైటీ ఏముంది భయ్యా? మేము ప్రేమించే అమ్మాయిలకు మొగులు కూడా ఉన్నారు. నువ్వు చెప్పన్నా, నువ్వు చెప్పు. ఆ అమ్మాయిని లైన్ లో పడేయడానికి నా దగ్గర 10 రోజులు టైం ఉందన్నా. ఆ 10 రోజుల్లో లైన్ లో పడేయకపోతే ఆ బాయ్ ఫ్రెండ్ గారిని కట్టుకుని వెళ్ళిపోద్దన్నా. అర్థమైంది. నీ భయం పోవాలంటే నీ లవ్ స్టోరీ సక్సెస్ అవ్వాలన్నమాట. గట్లయితే మా దందా మేము చేసుకోవచ్చా? నువ్వు చెప్పన్నా, మేము అందరం కలిసి నీకు ఎలాంటి హెల్ప్ చేయాలో చెప్పు. అలాగైతే అన్నా, ఆ అమ్మాయి ఒక గంటలో రోడ్డు మీద పడాలన్నా. ఏ లవరైనా రోడ్డు మీద పోరిని ఇంట్లో పడాలనుకుంటాడు కానీ నువ్వేంద్రా భయ్ ఇంట్లో పోరిని బయట పడేయమంటున్నావు? గమనండి, నువ్వు చెప్పన్నా. చెప్పింది నేనని తెలియకూడదు, చేసింది మీరని తెలియకూడదు, భయపెట్టకూడదు, బెదిరించకూడదు, అసలు ఆ అమ్మాయికి ఏమీ తెలియకూడదు. కానో గంటలో మాత్రం రోడ్డు మీద పడిపోవాలన్నా. ఎలా? సత్య, నమస్తే అన్న. నీ కింద పోర్షన్ నీ లేకొని ఏకదం జబర్దస్తున్నది. అరే ఎవడరా నువ్వు? ఏంలే అన్న, కింద పోర్షన్ వాళ్ళని ఇప్పటికిప్పుడు బయటకు నూకినావు అనుకో గంటల మేం లోపడి కోసం అంతేనే సింపుల్. అరే నా ఇంటికి వచ్చి నన్నే జబర్దస్తి చేస్తున్నావు పోరా. అయ్యో ఏంటండి అలా చంపేశారు? జస్ట్ అలా టచ్ చేసాను అంతేనే. మీ టచ్ గురించి నాకు తెలీదా? అప్పలరాజు. సత్య, ఎవడో వచ్చాడు. సత్య ఎక్కడ? బాబోయ్ టచ్ అయ్యలేదా బాబు? మీరు టచ్ చేయకపోయినా ఎలా ఉంటుందో నాకు తెలీదా? ఎలా చచ్చిపోయారంటే బాబు? గోయిందా? అప్పలరాజు, సత్య, కింద పోర్షన్ ఖాళీ చేయమని మా వాళ్ళు వస్తే వాళ్ళని చంపేస్తారా? లేదు, వాళ్ళు లేని జీవితం నాకొద్దు. అమ్మ నీ దుట్టేశాడు. ఏమండి పోయాడా? కాదే, ఒక్కడ దూకితే 2 బాడీస్ ఉన్నాయి. అమ్మో, ఏమండి ఎక్కడికండి? ఇంకో 2 సవాలు వస్తున్నాయి. ఇంకొద్దు, నువ్వు ఎక్కడే ఉండవే. అమ్మా కొంచెం టీవీ నేను పెట్టమ్మా, ఊడలో మరి ప్రోగ్రామ్ వస్తుంది.
అమ్మా వాట్ హ్యాపెండ్ అంకుల్ వాట్ హ్యాపెండ్ ఎందుకు ఏంటి అని అడగకుండా ఉండబల్లంగా ఇల్లు ఖాళీ చేయండి అమ్మా. ఎందుకు అంకుల్ ఇది ఉడతాడమ్మా. నా మొగుళ్ళు వచ్చారు. మీరు అడిగినప్పుడు ఇల్లు ఇచ్చాను. నేను అడిగినప్పుడు ఖాళీ చేయండి. లిసన్ టు us అదేంటి అంకుల్ మీరు మాట్లాడితే బగెడతాను. అంకుల్ ప్లీజ్ లిసన్ టు us మాట్లాడతాను. నేను చెప్పేది వినండి ప్లీజ్ బాబు మీరంత ఎమోషన్ అవ్వకండి. మీరు చెప్పినట్టే కింద ఇల్లు ఖాళీ చేయించాను. ముందు శవాలను తీసుకెళ్ళండి. గట్లనే ఇదెందుకే అంత పడి ఉంటది లేరా ఓ లేడీ శవం. ఏయ్, నువ్వు చచ్చిపోయావు కదా. ఓ ఐఎమ్ సారీ. ఇప్పుడు ఓకే కదా? ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు మైండ్ దొబ్బింది పదండ్రా. శవాలన్నీ వ్యాన్ రెడీ అయిందా? నా డ్రెస్ ఐరన్ చేసావా? నా షూ పాలిష్ చేసావా? ఏమే మొద్దు మహా వినపట్టదా? నా టవల్ ఎక్కడా? వస్తున్నానండి ఒసేయ్, నా బ్రష్ ఎక్కడా? అక్కడే ఉందండి ఒసేయ్, నా టవల్ ఎక్కడా? వస్తున్నానండి నా టవల్ ఎక్కడంటే వస్తున్నా అంటావంటే? అబ్బా, నా గజనికి నీకు పెద్ద తేడా ఏం లేదు. ఉమ్మా, ఎంత ముద్దు వస్తున్నావో. ఒసేయ్ చూడంటే. ఏంటండి ఏంటే టవల్ అడిగితే నాప్కిన్ తెచ్చావు? టవల్ మీ భుజం మీదే ఉంది చూసుకోవచ్చు కదండి. చూసుకొని నోట్లోనే బ్రష్ పెట్టుకొని బ్రష్ ఎక్కడా అని అడుగుతాను. పరిగెట్టుకుంటూ వచ్చి మర్యాదగా మీ నోట్లోనే బ్రష్ ఉంది కదండి అని చెప్పాలి. అవును, నేను కాఫీ అడిగి ఎంతసేపు అయిందే? మీరు అడగలేదు కదండి. అడగపోతే ఇవా పొగరా? ఉద్యోగం చేస్తున్నావు నా టెక్క, లేకపోతే నా ఉద్యోగం ఊడిపోయి కొంపలో తగలటా నీకు ఎటకారమా? వెళ్ళి కాఫీ తీసుకురాబో. కాఫీ తీసుకురాబో. చంపేస్తానే. ఏంటి తల్లి పేపర్ చదువుతున్నావా? ఏది ఒక హెడ్లైన్ వదిలేమ్మా. భార్య సంపాదన మీద బతకడం ఇష్టం లేక సిగ్గుతో భర్త ఆత్మహత్య. ఏంటి ఆ మాత్రం దానికే? అవును నాన్న, అతనెవరో అలా చచ్చిపోవడం ఎందుకు? నీలాగా సిగ్గు లేకుండా బతకచ్చు. చిన్నపిల్లలు పేపర్ చదవకూడదు. పేపర్ ఇవ్వు. కాఫీ. పేపర్ చదువుతుంది కనపట్లేదా? చేతులు కాళ్ళు లేవు కదా? తగ్గిసా చేతులు ఖాళీ లేవయ్యా వెళ్ళిరా. అంటే అడుక్కునేవాడు కూడా అమ్మా అని అడుకుంటాడా? ఏ అయ్యా అని అడుకోవచ్చుగా? రేయ్, రేయ్, ఇట్రారా. అయ్యా, ఈ ఇంటికి బాస్ ఎవరో తెలుసా? తెలియదయ్యా. నేను. నీకేమైనా కావాలంటే నన్ను అడుక్కో. ధర్మం చేయండి. ముచ్చటగా అడిగావు, వస్తానా ఉండు. వీడికి ఏదైనా వెరైటీగా ఇవ్వాలి. అయ్యయ్యో ఇదెక్కడికండి? చేతులు ఖాళీ లేవు, వెళ్ళిరా లోపల పెట్టు. జస్ట్ 1 year బ్యాక్ మనది సేమ్ పొజిషన్. వర్కింగ్ వైఫ్, వేస్ట్ హస్బెండ్. ఇలాగే టార్చర్ పెట్టా అంతే. 1 day కొంపలోంచి గెంటేసిందండి. ఫ్యూచర్ లో నీ బతుకు అంతే. వస్తాను, మన గుడి దగ్గర కలుద్దాంలే బాబా. ఏంటి బిచ్చమా? అది ఓ, ప్యాకెట్ మనీనా? ప్యాకెట్ మనీకి 200 సరిపోతాయి. పాకెట్ మనీ కాదు, మరి? పాలవాడికి. పాలాడికా? అంటే పాలాడికి కూడా ప్యాకెట్ మనీ ఇస్తున్నావా? నిన్ను అసలు ఎట్ట కాదే. అన్నయ్య. ఇదిగో నీ పాకెట్ మనీ. నా చెల్లెలకు నా జ్ఞానం కూడా నీకు లేకపోయా. ఫ్రెండా? ఫ్రెండ్ ఏంటన్నా? ఆ అమ్మాయి లేకుండా బతకలేనన్నావు. ఇప్పటికీ అదే చెప్తున్నానన్నా. నా ఫ్రెండ్ లేకుండా నేను బతకలేను. నీ ఫ్రెండ్ లేకుండా బతకలేవా? ఇట్లాంటి ఫ్రెండ్షిప్ నేను ఎక్కడా చూడలేదన్నా. నిన్నటిదాకా లవర్ అన్నావు, ఇప్పుడేమో ఫ్రెండ్ అంటున్నావు. బాబోయ్, నన్ను టోటల్ కన్ఫ్యూజ్ చేస్తున్నావు అన్నా. సరే, మనం క్లారిటీకి వచ్చేద్దామే. ఇదిగో, ఇది నీ ఫ్రెండ్ అనుకో, ఇది నీ లవర్ అనుకో. ఇందులో నువ్వేదో చెప్పు. లవ్లీ ఫ్రెండ్. కొత్తగా ఉంది కదన్నా? అమ్మా, సరే, నువ్వు క్లారిటీతో హ్యాపీగా ఉన్నావు కదా, అయితే పార్టీ చేసుకుందాం. నా లవ్ ఫెయిల్ అవుతే పార్టీ చేసుకుందామంటావా? నేను ఏడుస్తున్నానని ఈడికి చెప్పకే. ఈడేంట్రా ఇన్ని రంగులు మారుస్తున్నాడు? ఈడికంటే ఊసర వెళ్ళే బెటరు. ఈయన్ని వదిలించుకోవాలంటే 2 మార్గాలు. ఒకటి, ఈడికి దూరంగా ఇటని వెళ్ళిపోవటం. అది కుదిరే పని కాదు తెలుసు, అందుకే 2 ఆప్షన్ పెట్టుకున్నా. రెండోది ఈయన్ని మనలో కలిపేసుకోవటం. ఇది బెటరు. అన్నా అన్నా, మాకు బాస్ ఉన్నాడని చెప్పాను కదా, అతను నిన్ను తీసుకురమ్మన్నాడు. మరి భయపడకుండా వస్తావా? వస్తానన్నా. కానీ మా బాసును కలవడం అంత ఈజీ ఏం కాదు. మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏమనుకోకే. ఏమి అనుకోనన్నా. చేసారా మసుకో. రెడీ. దింపరా అన్నా, ఇక్కడ మెట్లున్నాయే, చూసి మెల్లిగా దిగు. సర్కార్ తీసుకొచ్చాను సర్కార్. హలో
హలో హలో హలో హలో హలో హలో హలో హలో అబ్బా అటు కాదన్నా ఇటు ఏడారా చెయ్యగలవదు దొరికింది. ముసుగు ఒకటి వేసాం కదా మళ్ళీ ఇద్దరికి ఎందుకు ఓసారి చూసుకున్నారు కదా మళ్ళీ మూసుకోవడం ఎందుకు తీయండి అన్న తమ్మి నీ గురించి మా వాళ్ళు మొత్తం చెప్పారు, నువ్వు కాదు నేను కూర్చోవాలి. నీకు మా గురించి కూడా జర చెప్పాలి కదా. గీడ మా అందరికీ కొన్ని కోడ్ నేమ్స్ ఉన్నాయి. వీడు తెలుసు కదా, శివ, వీడు సత్య, వాడు గోవింద, వాడు ఇంకో గోవింద, వాడు అడివి, వీడు లేటెస్ట్ ఎంట్రీ అప్పలరాజు, ఇది రాతు, ఇది భూతు. నువ్వేంటి వీళ్ళిద్దరికి కంపెనీయా ఇదో. సర్కార్ సర్కార్ బేసిక్ గా ఇదో పెద్ద దొంగల ముఠ అన్నమాట. చూడు తమ్మి, ముసుగేసి తీసుకొచ్చిండ్రనేమనుకోవద్దు. మేముండే జాగా ఎవ్వలకి తెలవద్దు, చాలా సీక్రెట్. ఇందులో సీక్రెట్ ఏముంది పెద్ద? సికింద్రాబాద్ లో సీతాఫల్ మండి వచ్చి శివాలయం వీధిలో లక్ష్మీ నివాస్ అనే బిల్డింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాం. మొత్తం అడ్రస్ చెప్పి తీసుకొచ్చిన ఆవురా. నేను చెప్పలేదు సర్కార్, వీడు తెలివైనడని చెప్పాను కదా. ఎట్ట కనిపెట్టావన్నా? ఓ కట్టేసుకో. ఇదే సికింద్రాబాద్. అవునన్నా. సీతాఫల్ మండి బొమ్మను ఆ లెఫ్ట్ పోని శివాలయం రోడ్ లోకి. అరే మనం అక్కడికి వెళ్ళాలరా? లక్ష్మీ నివాస్. మరి వచ్చిందిగా ఆపు. ఆటో సంగతి వరకు ఓకే, మరి ఇక్కడ సంగతి ఏంటి? ఇది గ్రౌండ్ ఫ్లోరే అని ఎట్ట కనిపెట్టావు? లిఫ్ట్ లో థర్డ్ ఫ్లోర్ వరకు పైకి తీసుకెళ్లి మెట్లు దించుకుంటూ కిందికి తీసుకొచ్చినప్పుడే అర్థమైంది ఇది గ్రౌండ్ ఫ్లోర్ అని. లిఫ్ట్ థర్డ్ ఫ్లోర్ లో నాగింది ఎట్ట కనిపెట్టావు? ఇంకో కట్టేసుకో. ఇది మాత్రమే సరిపోతమ్మి. నన్ను మా గ్యాంగ్ లో చేర్చుకోవాలంటే ఇప్పటికిప్పుడు నా గురించి ముద్దరు చెప్పాలా? అన్నా నీ పేరు జేపీ కాదన్నా, జయప్రద. నువ్వు ఇప్పుడు వాడట్లేదన్నా. అన్నా సర్కార్ వేసుకోలేని విషయం ఎలా కనిపెట్టావు? దీనికి పెద్ద ఇంటెలిజెన్స్ అక్కర్లేదు అప్పలరాజు, కామన్ సెన్స్ ఉంటే చాలు. అసలు అన్న సైజ్కి ఎవడైనా తయారు చేస్తాడా? ఏందివా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు మా బావ గురించి? ఈడిని బామర్దన్నా, ఈడు కూడా రేడన్నా. ఎందుకంటే నువ్వు వాడిన తర్వాత వీడు వాడాలన్నా. దీన్ని బట్టి నీకు అర్థం కావాల్సింది ఏంటంటన్నా, నువ్వు వాడేటివన్నీ వీడు వాడేస్తున్నాడన్నా. నేను వాడిని అని నువ్వు వాడతావురా? ఇసుమ టోళ్ళను పెట్టుకుని ఎట్లా చేయాలి? తమ్మి, నిన్ను మా గ్యాంగ్ లో చేర్చుకుంటా గానీ మన గ్యాంగ్ డెవలప్ చేయనీకి ఏం చేస్తావో చెప్పు. అట్టగే అన్న, ఈ సిటీలో పెద్దడానే ఎవడన్నా? జీవి గాడు. గల్లీ నుంచి ముంబై మాఫియా దాకా వాడు చెయ్యని పనే లేదు. ఆడే కావాలి, ఆడికి ఫోన్ కలుపు. ఆడికెందుకు కలుపన్నా? ఎవడాడు? ఏందన్నా ఫోన్ పెట్టేసినావు? మిస్డ్ కాల్ ఇచ్చిన ఇంకా వాడే చేస్తాడులే. బ్యాలెన్స్ తక్కువ ఉన్నదే. ఏడ్చినట్టుంది, మళ్ళీ ఫోన్ కలపన్నా. ఒక్క రింగ్ కలుపన్నా. ఒక్క రింగ్ ఇస్తావా? చచ్చిన హలో, ఫోన్ జీవి గడికి ఇవే. ఎవరో నీకు ఏమంటుండు? హలో, ఒరే జీవిగా, నీ ఆటలిక సాగవు. నువ్వు చేసే ప్రతి పనికి జేపీ అడ్డొస్తాడు. ఎవరా నువ్వు? జేపీ మనిషిని. జేపీయా? ఆడవడం. జయప్రద కొత్త డాన్. మ్యాటర్ తేల్చుకోవాలంటే మనం కలవాలి. ఎప్పుడు కలవాలి? వర్షం పడ్డప్పుడు. అదెప్పుడు పడుతుంది? మనం ఎప్పుడు కలిస్తే అప్పుడు పడుద్దు బే. ఫోన్ పెట్టు. ఈ ఫోన్ కాల్ దెబ్బతో నువ్వు అయిపోయావన్నా. ఫినిష్. అయిపోవడం ఏంది తమ్మి? పెద్ద డాన్ అయిపోతావన్నా. ఓవర్ యాక్టింగ్ లాపి గెటప్లు సెటప్లు మార్చండి. కుకు కుకు కుకు. అర్థమైంది, వాడికిచ్చిన టైం అయిపోయింది. పదండ్రా వెళ్దాం. ఎవడ్రా ఈ బుడ్డోడు? శివ గ్యాంగ్ అంటే మీరేనా? చూస్తే తెలియట్లేదా?
క్లైమేట్ మారుస్తున్నాడు. బాడీలో ఇంచి గ్యాప్ లేకుండా బాదావు. అసలు ఎవరు నువ్వు, ఎందుకు కొడుతున్నావో చెప్పు. భయం వేసి దేనికి? నిన్న మీరందరూ మధురానగర్కి వచ్చారు కదా. శివ గ్యాంగ్ అంటే అంతలసైపోయిందరా. డబ్బులు అడితే పంపించలేదు. నీ గోడౌన్ లోనే వెయిట్ చేస్తా. 12 50,000 తెచ్చేయాలి. నువ్వు వాడి తాలూకా? కాదు, వాడికి నాకు సంబంధమే లేదు. మరి వైలెన్స్ ఏంటి? మీరు వెళ్తూ వెళ్తూ వాడికో వార్నింగ్ ఇచ్చారు కదా. సరిగ్గా 12కి డబ్బు తెచ్చేయలేదనుకో నిన్ను, అసలు నిన్నేందిరా, మొత్తం మధురానగర్ని హైదరాబాద్ మ్యాప్ లో లేకుండా చేస్తా. నేను అదే మధురానగర్ లో నిన్నే దిగానన్నా. ఆడు మీకు డబ్బులు ఇవ్వలేదని తెలిసింది. మీరెక్కడ ఆడి మీద కోపంతో వార్నింగ్ ఇచ్చినట్టు అసలు మధురానగర్ని, అందులో ఉన్న నన్ను కూడా మ్యాప్ లో లేకుండా చేస్తారని భయం వేసి అసలు మిమ్మల్ని మ్యాప్ లో లేకుండా చేద్దామని వచ్చానన్నా. నిన్న రాత్రంతా తిండి తినకుండా నిద్రపోకుండా భయంతో వడికి చచ్చిపోయానన్నా. వార్నింగే కదా అని ఫ్లోలో ఏవో పిచ్చి కూతలు కూశాను తమ్మి. ఇదిగో అన్నా, నువ్వు దంద చేసుకుంటే చేసుకో అన్నా, కానీ నా అలాంటి కామన్ మ్యాన్ ని మాత్రం భయపెట్టొద్దన్నా. ఎందుకంటే నాకు భయం వేస్తే ఏం చేస్తానో నాకే తెలియదన్నా. ఉంటానన్నా. అన్నా సారీ అన్నా. నీకు భయం వేస్తే ఏం చేస్తావురా? పారిపోతా అన్నా. మరి నువ్వు? నా పెళ్ళాన్ని గట్టిగా పట్టుకుంటా అన్నా. మరి ఈడేంట్రా భయం వేస్తే భయపెడుతున్నాడు? అసలు ఏంట్రా ఈడి క్యారెక్టర్? కొత్తగా ఉంది కదన్నా. రేయ్, ఆడు మిమ్మల్ని కొట్టాడంటగా? వచ్చి జీపెక్కండి. మీ మీద కేసు పెట్టి వచ్చాడురా. దేనికి? ఆడు మిమ్మల్ని కొట్టారు కదా, తిరిగి ఎక్కడ మీరు కొడతారని భయం వేసి కేసు పెట్టాడు. భయం వేస్తే కొడతాడు. వస్తున్నాడు అసలు అన్న జైలు కిందకి వెళ్ళినా. అన్న డిఎస్పీ కొడుకుని కొట్టిండు. తప్పుకోబే. బాల్తో కొడతావురా నన్ను? నేను ఎవరు తెలుసా? చంపేస్తాను రే. నా కొడుకునే వీడిని బుక్ చేసి లోపల అన్నా అన్నా మినీ మినీ హ్యాపీ రిటర్న్స్ అన్నా. మినీ హ్యాపీ రిటర్న్స్ ఏందిరా? నేను వస్తుంది జైలు నుంచి, స్విట్జర్లాండ్ నుంచి కాదు. అన్నా మన బస్సు రెడీగా ఉంది, ఊరికి పోదాం పద. 3 నెలలు జైల్లో కూర్చుంది మూసుకొని ఇంటికి వెళ్ళాలి కాదురా. 3 నెలలురా. లోపల మండిపోతుంది, కొత్తలాడిపోతుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దామన్నా? డిఎస్పీ నేసేద్దామా? డిఎస్పీని కాదురా, జయమ 3 నెలలు గ్యాపే. 3 నెలలు గ్యాపే. అదలరా సచ్చినోడా. అవతల మీ బావ శేషాద్రి నాయుడికి మహేంద్ర నాయుడికి మళ్ళీ గొడవ మొదలైంది. నువ్వు ఎక్కడే ఉంటే చంపేస్తారు గానీ నా మాటిని నువ్వు వెళ్ళిపో. నన్ను చంపే మగాడేవాడే. అవతల ఇడ్లీ ఉడుకుతుంది. ఇడ్లీ ఉడికేలా వచ్చి వచ్చినవే. ఎక్కడికి వెళ్ళేది? లోపల మొగుడున్నాడు. ఎవరు మొగుడు? నీ మొగుడా? కాదు, నీ మొగుడు మృత్యుంజయ నాయుడు. మామా ఈడేంటి ఇక్కడ ఉన్నాడు? అమ్మ వస్తున్నాడు. అల్లుడు జైలు నుంచి ఊరికి పోకుండా డైరెక్ట్ ఈడికే వచ్చినావు కదా మామా. అవును, నేరుగా ఇక్కడికే వచ్చా. ఎక్కడ ఆగలా. నీకు కూడా లోపల ఉడికిపోతుంది కదా మామా. సెగ రేగుతుంది అల్లుడు. సచ్చినోడా. చూసారా, మగాడంటే మామరా. ఆ డౌట్ తెచ్చుకోవడానికే వచ్చా. చెప్పు మామా, ఆ మహేంద్ర గారిని ఎప్పుడు వేసేద్దాం? ఛాన్స్ ఇవ్వాలిగా. ఎలా చేద్దాం? ఎవరు లేనప్పుడు టైం చూసి. నువ్వు కూడా ఏంది మామా మా నాయనలాగా టైము అంటావు. నేను మాత్రం మా మహేంద్ర గారి మనుషుల్లో ఏ ఒక్కనైనా ఏ సాకే ఈ డాబా కదులుతా. నేను కూడా అంతే. బ్రహ్మం పరబ్రహ్మం నంబర్ చూడరా, ఫ్యాన్సీ నంబర్. అన్నా నువ్వు వస్తానంటావు, నా బస్తా పగిలి దగ్గర రావా? పక్కకి చూడరా. అన్నా డోంట్ టచ్. వేలు ముద్రలు పడతాయి. అన్నా నీతో పాటు ఇంకో 10 మంది తీసుకురా. పందులు గుంపులుగా వస్తాయిరా. పరబ్రహ్మ సోలోగా వస్తాడు. అవును, నువ్వు చెప్పిన జఫ్ఫాగాడెక్కడ? అడుగు. ఇప్పుడు దాకా నా బుర్ర తిని ఇప్పుడు యాపిల్ తింటున్నాడు. ఈ తుమ్మిరి గాండి పీకలేక నన్ను కేకేసావా? వాడి సంగతి నీకు తెలియదన్నా. ఎడార్లు ఇసుకమ్ముతాడు. నేను హిమాలయాల్లో ఐస్ అమ్ముతాను రా. వాడు మన ఇద్దరిని కలిపి అమ్ముతాడు. నీ జేబులో ఎంత ఉందిరా? 500. ఇదెంత? 750. తేడా ఎంత? 250. నువ్వు ఎదవైతే నేను ఎదవన్నారు. కమా
ఏంది మామా ఇదేనా రావటం? మామా వస్తున్నా ఓకే ఏంట్రా బచ్చాగా పెచ్చులు పోతున్నావంట? ఇంట్రొడక్షన్ లేకుండా విసుక్కుంటున్నారు. ఎవరండి మీరు? మా అన్న అనంతపురం నుంచి వచ్చాడు. ఓహో, అందుకేనా ఇంత గరం గరంగా ఉన్నారు. పరబ్రహ్మంతో పరాచకాలతో జాతకాలు మారిపోతాయి. కోప్పడదు పెద్ద మామ. పెద్దమామ అంటాడు అంతే, వరుస కలుతుంటాడు, చేస్తుంటాడు. చూసుకోకుండా చిన్న చీరలో కూర్చున్నాడు. చిన్న వచ్చేసి మామని కొట్టినాడు. మామ వెళ్ళి బాటిల్ మీద పడి బాటిల్ కింద పడిపోయినది. ఏమ్రా శైలేంద్ర, ఏమైనా అదరా కుర్చీలో కూర్చుంటే బంగారం లాంటి బాటిల్ పగిలినది, మామ దవడ పగిలినది. ఇదో స్కీమే లేదన్నా కదరా? నువ్వురా, స్కీమే లేదన్నా కదరా? ఇది స్కీమ్ కాదు మామ, స్కాము. దానికి దీనికి తేడా ఏంట్రా? నేనేస్తే స్కీము, నువ్వు ఇరుక్కుంటే స్కాము. డోసు పెంచాలన్నా ఏదో పెద్ద పిలిచారనొచ్చా దగ్గరికి ఏంటి